నామినేషన్స్ రాగానే వేరే రకం అయిపోతుంది. అదే మనకు అందరికి అర్థం కాలేదు, ఏంటి సడన్లీ అన్న యాక్చువల్లీ ఇలా ఉంటారా, లేకపోతే మేమేమన్నా మిస్లీడ్ చేస్తున్నామా, ఇవన్నీ మాకు ఇట్లా తెలియలేదు. బట్ మేము యాక్చువల్లీ సుమన్ శెట్టి అని చాలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఆయన చిన్న చిన్న మూమెంట్స్, స్టూల్ తనేసి ఇట్లా కొడుతుంటే మేమే అది బర్నీ గారు నేను అందరం ఇట్లా డిస్కస్ చేస్తున్నాం, అరే కొడుతున్నాడు మన అన్న పట్ అని చేస్తున్నాడు అని మేము కూడా ఎంజాయ్ చేస్తాం చిన్న చిన్న మూమెంట్స్. సో ఆయన ఎక్కడైతే కాంటెంట్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ సుమన్ శెట్టి అన్నతో ఏంటంటే అదే అర్థం అవ్వట్లేదు నాకు. పెద్ద అర్థం కాని విషయం ఏంటంటే ఇతను ఇంత బాగా ఉండి సడన్లీ నామినేషన్స్ లో డిఫరెంట్ ఫేస్ సడన్లీ ఎలా అయిపోయింది. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికి ఉంది. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న గారు లైక్ ఒకటి ఉండి ఇంకోటి చేస్తున్నారు అని ఒకటి ఉంది. బట్ గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. వెరీ ఆనెస్ట్, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ప్లేయర్స్ మొత్తం హౌస్ లో. నాకు ఉన్న సంజన గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తంలో. సో చాలా మంచి ప్లేయర్, చాలా మంచి ప్లేయర్. ఐ వాంట్ హిమ్ టు బి ఇన్ టాప్ 3. తనుజ గారా? మీరు మళ్ళీ నాకు మీరు బస్సే రిపీట్ చేస్తున్నారు. బస్సే అవుతుంది. మీరు యాక్చువల్లీ చాలా రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి అన్నట్టు చాలా అప్డేటింగ్. అంటే మీరు నేను రూల్స్ ఫాలో అయ్యాను అనుకుంటున్నారు. నేను రూల్స్ ఫాలో కాకపోతే మీకు ఎంతవరకు వాళ్ళు కాదు అన్నట్టు అనిపించింది. నేను ఒప్పుకునేవాడిని కాదు. నేనే ఏమంటారో కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నాను.